హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకోసం కొత్త హోండా CB350 బైక్ గురించి చెప్తాను. వాక్ అరౌండ్ అండ్ స్పెసిఫికేషన్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు BOV Vlogs. Today I'm going to tell you about the all new Honda 350 CB350 by Honda. This is a direct competitor for Royal Enfield Classic 350. ఓకే ఫ్రెండ్స్, ఈ బైక్ని చూస్తున్నారు కదా, ఇది కొత్త హోండా CB350 బైక్. ఇది 12 years నుంచి ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి డైరెక్ట్ కంప్యూటర్స్. బైక్ చాలా అమేజింగ్గా ఉంది, ఇంకా లార్జర్ దెన్ రాయల్ ఎన్ఫీల్డ్. ఇది ఆల్ మెటాలిక్ బాడీ ఎక్సెప్ట్ బ్యాటరీ కవర్స్. ఫ్రంట్ వీల్, బ్యాక్ వీల్ కూడా చాలా పెద్దవి కంపేర్ టు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్. ఫ్రంట్ వీల్ 19 inches, బ్యాక్ వీల్ 18 inches. విత్ కూడా చాలా పెద్ద విత్ ఇది. అండ్ ఇంకో ఇదేంటంటే మొత్తం ఎల్ఈడి ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇవి. ఈవెన్ బ్లింకర్స్ కూడా ఎల్ఈడి. అండ్ మీకు దీంట్లో స్పోక్స్ మొత్తం కూడా ఎల్ఐ స్పోక్స్, మీకు మొత్తం ఎల్ఐ వీల్స్ అన్నమాట. స్పోక్స్ ఉండవు దీనికి, స్టీల్ స్పోక్స్ ఉండవు. అండ్ ట్యూబ్లెస్ టైర్స్. వెనకాల చూడండి బాడీ ఎంత బాగుందో, చాలా బ్రాడ్గా మడ్గార్డ్ మొత్తం మెటల్ ఇది, విత్ ఎల్ఈడి బ్లింకర్స్ అండ్ ఎల్ఈడి టైల్ గేట్. అండ్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంజిన్ ఈజ్ వెరీ స్మూత్, మీకు జీరో వైబ్రేషన్స్ అనమాట. బైక్ చూడంగానే చాలా ఆకట్టుకుంది. నేను లాస్ట్ 12 years నుంచి వెళ్ళి క్లాసిక్ 350 నడుపుతున్నాను, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. ఇది ఏంటో చూద్దామని చెప్పి వచ్చాను ఈరోజు షోరూమ్కి. చూడంగానే వావ్, సూపర్బ్ అనిపించింది. చూడండి ఎలా ఉందో లుక్. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి చెప్పాలంటే ఇది విత్ బ్లూటూత్, సెమీ అనలాగ్ అండ్ డిజిటల్ అన్నమాట, విత్ బ్లూటూత్ కనెక్టివిటీ. అండ్ దిస్ బైక్ కమ్స్ విత్ డ్యూయల్ ఛానల్ ABS డ్యూయల్ డిస్క్ బ్రేక్స్. అంటే 2 వీల్స్కి మీకు ABS ఉంటుంది, ప్లస్ 2 ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. సూపర్ మీకు బ్రేకింగ్ పవర్ ఉంటుంది. అండ్ రైడింగ్ కూడా చాలా బాగుంటుంది దీని మీద. టెస్ట్ రైడ్ చేసి చూశాను, ఆ వీడియో తర్వాత పెడతాను. ఈ వాక్ అరౌండ్ చూడండి, బ్యాక్ లుక్ చూడండి, మొత్తం మెటల్ అనమాట. ఇది చాలా బాగా డిజైన్ చేశారు హోండా వాళ్ళు. అండ్ హోండా అన్నది కూడా చాలా వరల్డ్ ఫేమస్ బ్రాండ్ అది బై జపనీస్. అండ్ ఇట్స్ ఆల్సో వెరీ ఓల్డ్ బ్రాండ్. మీకు హోండా రాయల్ ఎన్ఫీల్డ్ ఎలా అయితే క్లాసిక్ అంటారో, ఇది కూడా అలాంటిదే. ఇంజన్ వచ్చేసి 350cc. దీంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ కన్నా ఎక్కువ పవర్ వస్తుంది. 21 బ్రేక్ హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 30 న్యూటన్ టార్క్ వస్తుంది దీంట్లో. అంటే మీకు పికప్ స్పీడు ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇథనాల్ కూడా దీనికి వాడచ్చు. ఇథనాల్ కూడా వాడచ్చు దీనికి. అంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ప్యూర్ పెట్రోల్. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడండి ఎలా ఉందో. ట్యాంక్ 15 liters ట్యాంక్ కెపాసిటీ. మీ ఎగ్జాస్ట్ నోట్ చూడండి ఎంత బాగుందో. సౌండ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా బైక్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. కానీ స్టాండ్స్ కూడా బాగుంది, లాంగ్ రైడ్స్కి బాగుంటుంది. హజార్డ్ లైట్స్ కూడా ఉంటాయి దీనికి. ఫుల్ ఎల్ఈడి, హై బీమ్ అండ్ లో బీమ్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.